హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన స్కూప్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒక వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా, సో వాళ్ళ కొడుకు వచ్చేసి వాళ్ళకి ఒక సెక్స్ ట్రాఫికింగ్ సంబంధించిన ఒక వ్యక్తితో కొన్ని కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లైక్ క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా, సో వాళ్ళ కొడుకు వచ్చేసి ఒక 17 years అమ్మాయితో కూడా తనైతే ఒక కైండ్ ఆఫ్ సెక్చువల్ ఒక రిలేషన్షిప్ అని కానీ బట్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇదంతా జరిగిన తర్వాత లైక్ క్వీన్ ఎలిజబెత్ కొడుకు మీద చాలా నెగిటివిటీ అయితే వస్తుంది. సో ఇదంతా వైట్ వాష్ చేసుకోవడానికి తను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, అది కూడా ఒక బీబీసీ ఛానల్కి. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక లైక్ ఈ మూవీలో ఒక 30 minutes ఇంటర్వ్యూ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ పవర్ ఆఫ్ జర్నలిజం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. లైక్ జర్నలిజం వల్ల లైక్ ఏమంటే నిజం అనేది ప్రజలకి తెలియాలి, అసలు జర్నలిజం అంటే ఏంటి. సో ఒక ఇంటర్వ్యూ చేసే ముందు అది కూడా ఒక పెద్ద మనిషిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు జర్నలిస్ట్ అలాంటి ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తారు. సో వాళ్ళందరూ ప్రూఫ్స్ అని ఎలా గ్యాదర్ చేస్తుంటారు, వాళ్ళ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవుతారని చెప్పి ఇలా కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చూపించారు. అండ్ జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజం వల్ల ప్రజలకి నిజం అనేది తెలియాలి. సో అండ్ జర్నలిజం ఎవరైనా తప్పు చేస్తుంటే కనుక లైక్ ఎంత పెద్ద మనిషి అయినా సరే మనం నిలదీయాలని చెప్పి ఇలా పవర్ ఆఫ్ జర్నలిజం మీద ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఆ కాన్సెప్ట్ని మీరు కొంచెం బాగానే డీల్ చేస్తారు. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అంటే మూవీకి అంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మేము మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ మూవీలో కొన్ని సీన్స్ జరిగేటప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఫొటోస్ ఎవరైతే వేసారో అది కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఇందా చెప్పినట్టు స్క్రీన్ ప్లే రన్ టైం తక్కువే, బట్ దాని ఎంగేజింగ్ అయితే చెప్పలేదు. సో ఇంకా కొంచెం బెటర్గా అయితే చెప్పుకోవచ్చు అనుకుంటే కదా. ఈ మూవీ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే మూవీ మొత్తాన్ని ఇంకా కొంచెము ఎఫెక్టివ్గా ఇంకా కొంచెం రియలిస్టిక్ అయితే తీసి ఉండవచ్చు. అండ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే దానికి రన్ టైం తక్కువ, బట్ రన్ టైం తక్కువగా మూవీ అయితే ఎంగేజింగ్ అయితే ఉండదు. బట్ మూవీ రన్ టైం తక్కువ కాబట్టి మనం క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేక కింద చెప్పినట్టు లైక్ మూవీ అయితే జస్ట్ 1 time వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.